హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము అండ్ నిమ్ వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో ముత్యాలమ్మ పండగ చేస్తున్నాం. మా ఊర్లో ఎలా చేస్తారు, మేము ఎలా చేస్తాం అనేది ఈ వ్లాగ్లో మీ అందరికీ చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. మా ఊరు చూడండి, పొద్దున్నే ఇట్లుంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. పల్లెటూరులో దొరికే అంత ప్రశాంతత ఇంకెక్కడైనా దొరికిద్దా? చూడండి ఎంత పీస్ఫుల్గా భలే ఉంటుంది అసలు క్లైమేట్ అదంతా చూడండి. ఇంకా నేను పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఈ ముగ్గులన్నీ మా శివ పెళ్ళికైతే వేసాను. ఇంకా ఇల్లు ఉడిచేసాక బట్టలు ఉతికి తర్వాత ఇంకా ఇంట్లో పని ఉంటే అది మొత్తం చేసేసుకున్నాను. మా అత్తయ్య దేవుడికి తర్వాతకి కావాల్సిన కొన్ని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు. నేను అంతలోకి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా పెద్ద గొల్ల అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకెళ్ళడానికి డప్పులతో అయితే వచ్చారు. నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసి దేవుడి దగ్గరికి అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఒక పక్క నుంచి పాలు కూడా పొంగిచ్చి దేవుడికైతే నైవేద్యం పెట్టేశాను. ఇక్కడితో ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ స్టార్ట్ చేశాం. నేనైతే గారెలు వేసాను. ఈ గారెలు అయ్యేలోపు నా తలపైనం తోక్కొచ్చింది. ఇంకా గారెలన్నీ వేయడం అయిపోయాక నాకు కూడా ఫుల్ ఆకలేసింది. ఇంకా పరవన్నం గారెలు కొంచెం తినేసా. ఇంతలో మా పెద్ద బావ గారు వాళ్ళు ఇంటికి వచ్చారు. వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు, వీళ్ళిద్దరు ఫుల్ ఎనర్జీగా ఉంటారు, అసలు భలే ఆడతారు మాతో. ఇంకా వీళ్ళతో కొంతసేపు ఆడుకున్నాం. బాబాయ్ కంట పెట్టించాను మొక్క, మామూ కూతురు ప్రేమ. పెద్ద అక్క అయితే వచ్చాక బూరెలు వేసింది అమ్మవారి కోసం. అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకున్నాం. మేము కూడా రెడీ అయ్యాం. మేము కొంచెం లేట్గా రెడీ అయ్యాం, పిల్లలతో లేట్ అయిపోయింది. ఇంకా ఇట్లా డప్పులతో వచ్చి అందరినీ తీసుకెళ్తారు. అమ్మవారి కోసం మేము పరవన్నం, అట్లు, బూర్లు, గారెలు అయితే చేసాం. ఇవన్నీ పట్టుకొని అందరు వెళ్ళిపోయి కొంచెం ఎదరు నుంచున్నారు. ఇంకా మేము కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు కలిసిపోయాం. చాలామంది ఈసారి అఖండ దీపం అయితే ఎత్తుకున్నారు. ఫస్ట్ అందరం కలిసి బొడ్రాయి దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక అక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేసేసాక పెద్దలేమో కోడిని కోస్తారు. కోడిని కోసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఈ పాప గండ దీపం ఎత్తుకుంది ఈసారి. చిన్న పాప కదా, వాళ్ళ మమ్మీ అయితే ఎత్తుకున్నారు. తినమెళ్ళలో బూర్లు గారెలు వేశారు. బొడ్రాయి దగ్గర అయిపోయాక ఇంక అందరం కలిసి ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. ఇట్లా అందరు కలిసి చేసుకుంటేనే కదా పండగ చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, అందరు ఊర్లో అందరూ మంచిగా ఇట్లా కలిసి, మేము ఎప్పుడైనా సరే ఇట్లానే ఉంటుంది మా ఊర్లో. మీ ఊర్లో ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈసారి ముత్యాలమ్మ అందరికీ మంచిగా కలిసి వచ్చింది. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, తర్వాత రాఖీ, ఇప్పుడు ముత్యాలమ్మ అయ్యేసరికి రాఖీ కట్టడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆగిపోయి చాలా మంచిగా చేసుకున్నారు ఈ ముత్యాలమ్మ మొత్తం. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఊరు ముత్యాలమ్మ పొలాల మధ్యలో ఉంటారు. ఎంత బాగుంటారో అసలు. చూడండి అమ్మవారు ఎంత కలగా ఎంత నిండుగా ఉంటారో. ఇంకా అందరం గుళ్ళోకి రాగానే ఫస్ట్ ఒక ప్రదక్షిణ చేసేసి లోపలికి వెళ్తాం. అమ్మవారికి పసుపు కుంకుమ చీర అవన్నీ పెట్టి నైవేద్యం తెచ్చింది చూపించి వస్తామన్నమాట. కోళ్ళు కోసేవాళ్ళు కోళ్ళు, అట్లనే మేకలు కోసేవాళ్ళు కూడా ఇట్లా తీసుకొని వస్తారు. ఇంకా ఆడవాళ్ళందరం అమ్మవారికి అంతా చేసేసాక ఇంకా మగవాళ్ళు వస్తారు లోపలికి అమ్మవారికి దండం పెట్టుకొని. అట్లనే మేకపోతు జలధరించడం కోసం పసుపు కుంకుమ ఇవన్నీ వేసి మంచిగా దండం పెట్టుకుంటారు. మేకపోతు ఎప్పుడైతే జలధరించిద్దో అప్పుడు అందరూ ఆనందంతో గట్టిగా అరిసి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా అందరం బయటకు వచ్చేస్తాం. ఇంకా మేక అయితే సూపర్గా జలతారిచ్చింది. ఇంకా అమ్మవారి కోసం తెచ్చిన ప్రసాదాలన్నీ ఒక గిన్నె పెడతారు. ఆ గిన్నెలో వేసేసి ఇంకా ఇంటికి వచ్చేయడమే. మేము మా ఊర్లో ముత్యాలమ్మని ఇలా జరుపుకుంటాం. వీడియో మొత్తం చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.